హాయ్ అండి అందరికీ ఈరోజు మనం నెల్లూరు స్టైల్లో చేపల పులుసు ఎలా చేయాలో చూద్దాం. ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. నేను చెప్పే క్వాంటిటీస్తో చేస్తేనే మీకు కర్రీ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. అందుకే ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇప్పుడు ముందుగా 2 కేజీల చేపలు అయితే తీసుకున్నాం. దాంట్లోకి 200 గ్రామ్స్ వరకు చింతపండు తీసుకొని వాటర్లో నానపెట్టాలి. 1 కేజీకి అయితే 100 గ్రామ్స్, 2 కేజీస్కి అయితే 200 గ్రామ్స్. ఇది క్వాంటిటీ, ఇలా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఆవాలు, జీలకర్ర, మెంతులు. ఇప్పుడు మీడియం సైజులో 2 టమాటాలు, 2 ఆనియన్స్ తీసుకొని పొడుగ్గా కట్ చేసుకోండి. నెక్స్ట్ మామిడికాయ అనేది మీకు ఆప్షనల్ అండి. తర్వాత పచ్చిమిర్చి తీసుకోండి, కొత్తిమీర, కరివేపాకు తీసుకోండి. నెక్స్ట్ వచ్చి ఉప్పు మాత్రం కల్లుప్పే వాడండి, టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు నీట్గా వాష్ చేసుకున్న చేపలలో తగినంత ఉప్పు, 2 టేబుల్ స్పూన్ల వరకు పసుపు, 3 నుంచి 4 టేబుల్ స్పూన్ల వరకు కారం, ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, కొత్తిమీర, 4 మిర్చి, టమాటాలు వేయండి. తర్వాత ఫిష్ మసాలా వేయాలనుకుంటే వేయండి, అదైతే ఆప్షనల్. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టి దాంట్లో 100 గ్రామ్స్ వరకు ఆయిల్ వేసి, తర్వాత ముందుగా చూపించిన జీలకర్ర, మెంతులు, ఆవాలు, స్మాల్ సైజ్ ఆనియన్ కట్ చేసి వేసి ఒక 5 నిమిషాలు వేగనివ్వండి. ఆ తర్వాత ముందుగా కలుపుకున్న చేపలను అందులో వేయండి. ఆ తర్వాత ఈ చేపలని ఆయిల్లో కొంచెం వేగనివ్వండి. 5 నిమిషాలు వేగిన తర్వాత ముందుగా నానపెట్టుకున్న చింతపండుని పిసికి ఆ పులుసును వేగే చేపలలో వేయండి. ఆ తర్వాత 2 రెబ్బల వరకు కరివేపాకు వేసి మూత పెట్టి ఒక 15 నిమిషాల వరకు హై ఫ్లేమ్లో ఉడకనివ్వండి. తర్వాత మూత తీసి 1 టేబుల్ స్పూన్ వరకు కొబ్బరి పేస్ట్ వేసి ఉడకనివ్వండి. ఇప్పుడు 5 నిమిషాలు అయ్యాక ముందుగా కట్ చేసుకున్న మామిడికాయ ముక్కలు అండ్ 1 టేబుల్ స్పూన్ వరకు మెంతుల పొడి వేసి ఆ మామిడికాయ ముక్కలు పులుసులోకి బాగా మునిగే వరకు బాగా షేక్ చేసి మూత పెట్టి లో ఫ్లేమ్లో అయితే ఒక 5 నిమిషాల వరకు వదిలేయండి. అంతే, మన నెల్లూరు స్టైల్లో కమ్మటి చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది. చూసారు కదా నెల్లూరు స్టైల్లో చేపల పులుసు ఎంత ఈజీయో. సరే చూసారు కదా, ఒక లైక్ వేయండి.